గత కొన్ని వారాలుగా బంగారం వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు పెరుగుదల అనేది మళ్ళీ ప్రారంభమైంది. మీరు నిన్న చెప్పారు మళ్ళీ పెరుగుతాయి బంగారం ధరలని. ఇప్పుడు అదే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు తగ్గుదలకి బ్రేక్ పడినట్ల కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు జూలైలో ఇక్కడ కెవిన్ వార్ష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంటే అమెరికా కేంద్ర బ్యాంక్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఒక బిగ్ బాంబు లాంటి స్టేట్మెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆయన పోర్చుగల్లో యూరోపియన్ కమర్షియల్ సెంట్రల్ బ్యాంక్స్ ఫోరంలో మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద బాంబు పేల్చాడు. అదేంటంటే అప్పటి వరకు ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులు, స్టాక్ మార్కెట్, స్టాక్ బ్రోకర్స్ వీళ్ళందరిలో ఒక 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 నమ్మకం ఉండేది, ఒక స్పెక్యులేషన్ ఉండేది, ఒక ఊహ ఉండేది. ఏమనంటే ఇప్పుడు జూలై 28వ తారీఖున జరగబోయే FOMC యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఈసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని ఒకటి ఉండేది అనమాట స్పెక్యులేషన్. దానికైనా పరిష్కారం చూపించారు ఇండైరెక్ట్. ఏంటంటే అలాంటిది ఉండకపోవచ్చు, వడ్డీ రేట్లు స్థిరంగానైనా ఉంటాయి, తగ్గించైనా జరుగుతుంది. కాబట్టి యుఎస్ ఎకానమీ బాగుంది, కేవలం ద్రవ్యోల్బణం అనుకుంటూ ఒక బిగ్ బాంబ్ పేల్చారని. వెంటనే బంగారం ఔన్స్ $4,000 పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో కూడా గత 2 రోజులుగా చూస్తే విపరీతంగా బంగారం పెరుగుతుంది. ఈ రోజు చూస్తే $3,220 పెరిగింది. ముందు రోజు కూడా పెరిగింది. ఈ 2 రోజుల్లో $6,220 పెరిగి 1,47,000 దగ్గరికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం చేరుకుంది. ఈ సిల్వర్ కూడా 10,000 పెరిగింది ఒకే రోజులో. ఇప్పుడు 2,60,000 పలుకుతుంది. ఇక్కడ నుంచి ఒకటేనండి, ఇక్కడ తగ్గుదలకి బ్రేక్స్ పడిపోయినాయి. కెవిన్ వార్ష్ పదంతో తగ్గుదలకి పూర్తిగా బ్రేక్స్ పడినట్టే. ఒకవేళ తగ్గుదల అంటే పెరుగుదల వచ్చినా విపరీతంగా పెరగకపోవచ్చు. జూలైలో మాత్రం ఇక బంగారం తగ్గుదల అయిపోయింది. అంటే కొనడానికి సమయం మించిపోయింది, కొనుక్కోవడానికి చివరి రోజు, చివరి క్షణాలు అనే టైప్లోకి వచ్చేసింది అన్నమాట. ఇక్కడ నుంచి తగ్గుదలకి బ్రేక్స్ పడిపోయినాయి. బోత్ గోల్డ్, సిల్వర్ కూడా ఇక్కడ నుంచి పెరుగుతుంది. తర్వాత జూలై 28వ తారీఖు తర్వాత OMC మీటింగ్, ఇది FOMC మీటింగ్ తర్వాత ఆయన వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన 3.5, 3.75 దగ్గర ఆయన ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు ఉన్నాయి. దాన్ని అన్చేంజ్డ్గా ఎలా ఉన్నాయి అలా ఉంచేసిన, లేకపోతే వడ్డీ రేట్లు 0.1% తగ్గించిన బంగారం, సిల్వర్ రేట్లు ఆకాశానికి వెళ్ళిపోతాయి అనమాట. విపరీతంగా పెరిగిపోతాయి. నేను ఎప్పుడు చెప్తా 12 కారణాలు సుమారు ఉంటాయి అనమాట బంగారం, వెండి ధరలు నిర్ణయించడానికి ప్రపంచంలో. ఇవన్నీ చాలా సంక్లిష్టంగా ఉంటాయి. సామాన్య ఈవెన్ ఫైనాన్షియల్ మార్కెట్లో ఆరితేరిన నిపుణులకే ఈ మధ్యన చెప్పలేరు. రిచ్ డాడీ పూర్ డాడీ అనుకుంటూ రాసిన కియోసాకి లాంటి వ్యక్తే అరే బంగారం ధరలను మోసం చేసినాయని ఒప్పుకున్నారు, అడ్మిట్ అయ్యారు, ఆయన కన్ఫ్యూస్ అయ్యారు. అలాంటి పెద్ద పెద్ద నిష్ణాతులనే బోల్తా కొట్టిస్తాయనమాట ఈ గోల్డ్, సిల్వర్ ధరలు. నేను చెప్పింది అవ్వాలని ఏముండదు. రోజు గంటకే ఈ ఈక్వేషన్స్, ఈ డైనమిక్స్ మారిపోతాయి. కాబట్టి బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఒక ఫ్యాక్టర్ దాన్ని డిటర్మైన్ చేయదు. అదేవిధంగా కాబట్టి ఇప్పుడు కెవిన్ వార్ష్ అనే వ్యక్తి మాత్రం చాలా పెద్ద ఫ్యాక్టర్, ఆయన పెద్ద విషయం. కాబట్టి బంగారం, సిల్వర్ రేట్లు ఇండియాలో మాత్రం విపరీతంగా పెరిగిపోవు. ఎందుకంటే ఇంకా ట్యాక్స్ అలాగే ఉంది, 6 to 15% ఇంపోర్ట్ ట్యాక్స్ అలాగే ఉంది. ఇంకా ప్రాఫిటింగ్ పాత బంగారాలు అమ్ముతున్నారు. తర్వాత గవర్నమెంట్ ఇంకా రిస్ట్రిక్ట్ చేస్తుంది దాన్ని. ప్రైమ్ మినిస్టర్ అప్పీల్ని చాలా మంది, కోట్ల మంది ఒప్పుకోకపోయినా చాలా మంది కొంటూ ఉన్నా చాలా మంది తగ్గించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్కి ఆయనకి ప్రజాదరణ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్లు అనేవి నిర్ధారిస్తూ ఉంటాయి. ఈసారి ఎల్నీనో ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. వ్యవసాయ దిగుబడి ఖరీఫ్ సీజన్లో తగ్గిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో పల్లెటూరులోనే ఎక్కువ బంగారాలు కొంటారు, పొదుపు ఎక్కువ అక్కడే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బంగారం కొనే సామర్థ్యం తగ్గింది, వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతాయి. ఈ సంవత్సరం ఖరీఫ్ చాలా పెద్ద దెబ్బతినబోతుంది 100 సంవత్సరాలని. కాబట్టి ఇది కూడా బంగారం డిమాండ్ కాస్త తగ్గిద్ది. ఈ విధంగా జూలైలో బంగారాలు పెరిగిద్ది, కానీ అంత అనుకున్నట్టు పెరగదు. కానీ మ్యారేజ్ సీజన్ వచ్చేటప్పటికి విపరీతంగా పెరిగింది. కెవిన్ వార్ష్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిన, అన్చేంజ్డ్గా ఉంచినా మనం ఆకాశానికి వెళ్ళిపోతాయండి. ఇక గోల్డ్, సిల్వర్ కొనడానికి చివరి క్షణాలు, అమ్ముకం అనేది వద్దు, ప్రశాంతంగా ఉంచుకోండి. గోల్డ్, సిల్వర్ పెరగడం అనేది ఇక్కడ నుంచి మనం చూడబోతున్నాం. నేను చెప్పాను జూలై అంతం వరకే అన్న, కానీ కెవిన్ వార్ష్ ఇంత బాంబు స్టేట్మెంట్ జూలై 28 అనుకున్నాను. జూలై 28 కంటే ముందే ఆయన ఇక్కడ పోర్చుగల్లో జరిగిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ ఫోరంలో ఆయన ఇండికేషన్ ఇచ్చేశాడు. ఆయన దెబ్బతో ఇప్పుడు గోల్డ్ తగ్గుతే దానికి బ్రేక్ పడిపోయి పెరగడం మొదలైంది. చూసారా, ఒక వ్యక్తి ఈ స్టాక్ మార్కెట్, ఈ రేట్లన్నీ స్పెక్యులేషన్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక రకమైన సెంటిమెంట్లో అమ్ముతాం, ఒక రకమైన సెంటిమెంట్లో అమ్మకంగా ఉంచుకుంటున్నాం. ధరలను ఉత్పత్తి, ఈ డిమాండ్ కారకాలే కాకుండా మనలో ఉండే మనస్తత్వం, ఈ సెంటిమెంట్లు కూడా డిసైడ్ చేస్తాయి. కెవిన్ వార్ష్ బాంబ్ అనేది వెంటనే దాన్ని రివర్స్ చేసి ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ధరలు ఆకాశానికి వెళ్తాయి ఇక్కడ నుంచి. సార్, రష్యాపై ఉక్రెయిన్ దాడికి ప్రతిస్పందనగా పుతిన్ కీవ్పై భయంకర